చేయొచ్చు. కొండ సురేఖ, కొండ సుస్మిత, కొండ మురళి వీళ్ళ ముగ్గురు ఇష్యూని మనం ఎట్లా చూడొచ్చు సార్? ఒక 4-5 రోజుల నుంచి కూడా విపరీతమైన పబ్లిసిటీ జరుగుతుంది. దాంట్లో కొండ సురేఖ మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇది మొదటిసారి కాదు కదా సార్. అప్పుడు ఆమె కేటీఆర్ మీద, నాగార్జున ఫ్యామిలీని, సమంత మీద కామెంట్ చేసినప్పుడే అన్నారు బర్తరఫ్ చేస్తారు, తీసేస్తారు. కానీ అట్లేముండదు పాలిటిక్స్లో. దాంతో కంపేర్ చేస్తే చాలా చిన్న ఇష్యూ ఇది. సార్, సుమంత్ అనేవాడి మీద కొన్ని ఆరోపణలు రావచ్చు, కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు కదా. ఎఫ్ఐఆర్ ఇష్యూ కానప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎట్లా వస్తారు? సుస్మిత అడిగింది తప్పెట్లయితుంది, వారెంట్ ఉందా మీకు అని అడిగింది. ఆయన సురేఖ కారులో ఉండొచ్చు, సురేఖ ఇంట్లో ఉండొచ్చు. అతని ఎఫ్ఐఆర్ ఇష్యూ కానంత వరకు మంత్రి గారు ఎంబడి పెట్టుకుంటే తప్పేంది, మంత్రి గారు ఇంట్లో ఆయన ఉంటే తప్పేంది? ఆరోపణే కావచ్చు కదా. ఆమె మీద గిట్టని తోటి మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా పార్టీ పెద్దలు కావచ్చు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే వరంగల్ జిల్లాలో కూడా సురేఖకు అక్కడున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. మరి వాళ్ళు కావాలని చెప్పి ఇట్లాంటి ఆరోపణలు చేయొచ్చు కదా. ఒకవేళ ఆరోపణలలో నిజమే ఉండొచ్చు, ఉంటే కనుక ఎందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే? పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే, ఆయన అరెస్ట్ చేయడానికి రావాలంటే కోర్టు ద్వారా వారెంట్ తీసుకొని రావాలి. ముందు ఎఫ్ఐఆర్ అని ఇష్యూ కావాలి కదా. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్, ఈ క్షణం వరకు కూడా సుమంత్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలే. కానప్పుడు ఎట్లా వాళ్ళు ఇది చేస్తారు? అంటే కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు అంటారు సార్? ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ఉన్నాడు, సో ఆయన బ్రదర్స్కి సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు, ఇట్లాంటి కామెంట్స్ అన్ని మనం ఎట్లా చూడొచ్చు అండి సార్? అంటే సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి తగ్గించారనే కోపం ఆమెకుంటే ఉండొచ్చు. ఒక మంత్రి కాబట్టి మంత్రి కుటుంబానికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. ఏమో అట్లాంటిది ఏమన్నా జరిగిందేమో చూడాలి. బట్ సెక్యూరిటీ తగ్గిస్తే మాత్రం తప్పే అవుతుంది. ఇంకోరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోహన్ రెడ్డి వాళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు. కానీ కొండ సురేఖ సీనియర్ మంత్రి, ఆమె రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా ఉంది. కాబట్టి ఆమె మీద ఏ రకమైన వివక్ష జరిగినా కూడా అది రాజకీయంగా కాంగ్రెస్కి అప్రదిష్ట తీసుకొస్తుంది. ఇప్పుడు అదే అంశంలో ఆమె మాట్లాడుతూ రోహిన్ రెడ్డి పేరు తీసుకోవడం కావచ్చు, తర్వాత ఇద్దరు కలిసి సుమంత్, రోహిన్ రెడ్డి డక్కన్ సిమెంట్స్ దగ్గరికి వెళ్ళారు, పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి బెదిరించారని కూడా. అంటే ఊరికే గాలి మాటలే కదా ఇవి. మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే మనం దాని మీద మాట్లాడచ్చు. అంటే ఆమె చేసిన ఆరోపణల్ని మనం సుమోటాగా తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరు చేశారు? సుస్మిత. సుమంత్ మీద ఆమె ఏం చేయలే కదా. సుమంత్ ఇట్లా బెదిరించడం అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇద్దరు ఉన్నారు అక్కడ ఆ ఇష్యూలో, దక్కన్ సిమెంట్ ఇష్యూలో ఇద్దరు ఉన్నారని ఆమె చెప్తుంది. ఇద్దరు ఉన్నది అనేది ఆమె చెప్పినంత మాత్రాన దానికి శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నిజంగానే దక్కన్ సిమెంట్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, వీళ్ళు వచ్చి బెదిరించారని చెప్పారా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. అది ఏది లేకుండా కేవలం ఆమె వాళ్ళు పోయి బెదిరించారు, మీరు అరెస్ట్ చేయండి, లేకపోతే ఎందుకు చేయలేదు, ఈ సుమంత్నే ఎందుకు పట్టుకుంటున్నారు, రోహన్ రెడ్డి ఎందుకు పట్టుకోవట్లేదు, ఇట్లాంటి వాదనలకు అర్థం ఉండదు. నిజంగానే వాళ్ళు దక్కన్ సిమెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటే అప్పుడు మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు దాని మీద. ఓవరాల్గా రోహిన్ రెడ్డి ఇష్యూలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాల్సిన అవసరం ఉందంటారా? ఈ ఇష్యూలో ఆరోపణ వచ్చినప్పుడు చేయాలి కదా. ఆరోపణ వస్తే క్లారిటీ ఇవ్వాలి, రోహన్ రెడ్డి అని ఇవ్వాలి. ఆయన రేవంత్ రెడ్డి గారి మీద తన ముఖ్య అనుచరుడు అని చెప్పినప్పుడు ఆయన కూడా స్పందించాల్సి ఉంటుంది. కానీ వివక్ష అనేది ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆమె ఒక బీసీ మంత్రి, ఎవరు కూడా సహించరు. ఆమె క్యాబినెట్ పాల్గొనడం కావచ్చు, వరంగల్ సీఎం పర్యటనలో పాల్గొనకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అండి? అంటే అది వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఒకసారి మేడారమే అనుకుంటా, ఆమె ఎండోమెంట్ మినిస్టర్ ఉండి కూడా ఆ ఈవెంట్ జరిగినప్పుడు పోలేదు. ఎలక్షన్ టైంలో కూడా ఎందుకు అనంటే ఆ టైంలో ఆమె సిక్ అయింది. మరి ఏ కారణం ఉన్నదో మనకి ఎట్లా తెలుస్తుంది? క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాదు. అదే సిక్ అయితే సిక్ అయి ఉంటుంది, లేకుంటే ఇంకేదైనా. అదే రోజు మీనాక్షి నటరాజన్ గారిని కలిసింది సాయంత్రం. సో ఇదే ఇష్యూ. క్యాబినెట్ మీటింగ్కు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు, ఏదన్నా బలమైన కారణం ఉంటే తప్ప పోకుండా ఉండదు. మీనాక్షిని ఎప్పుడైనా కలవగలుగుతుంది ఆమె ఇన్ఛార్జ్ కాబట్టి. ఆమెకు నచ్చని విషయాలు ఉంటే కూడా చెప్పుకోవడానికి ఆడ అవకాశం ఉంటుంది. ఒకవేళ సీఎం మీదనే ఆమెకు నచ్చలేదనుకోండి, సీఎం మీద ఆమె కంప్లైంట్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నది ఏఐసిసి ఇన్ఛార్జ్ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తారు. అంటే బీసీ మహిళా మంత్రిని కనుక మా అమ్మను వేధిస్తున్నారని చెప్పి, తర్వాత మా నాన్న